సహాయాన్ని చప్పట్లు ఆహ్వానిస్తాం. జయమ్మ జయమ్మ. అందరూ దేవుడికి చెప్పాలనుకుంటున్నాం. స్టోరీ తండ్రి బ్రదర్ లేరు, సాంగ్ రిఫరెన్స్ బ్రదర్ ఏసు కూడా లేరు. సిస్టర్ గౌరీ గారు ఏది లేదు, అది కట్ చేయండి. స్పెషల్ ప్రోగ్రామ్ ప్రసంగం చాందిని అండ్ రాజందిని ప్రాక్టీస్ అవ్వలేదు. నెక్స్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ సిస్టర్ రోజా గారు, న్యూస్ సిస్టర్ దేవి గారు వచ్చి చెప్పడం కూడా ఆహ్వానిస్తాం. దేవుడు అమ్మకి వందనాలు, అదే కృష్ణయ్యకి వందనాలు, అధ్యక్షుల రాజు బ్రదర్కి నా వందనాలు. న్యూస్ చదువుతున్న దేవి మొదటిగా ముఖ్యాంశాలు: క్రిస్మస్ కూడికలు, ఉపవాస ప్రార్థనలు,
జరిగిన జాగరింపు ప్రార్థన, కొత్త సంవత్సరం మరియు ప్రేమ విందు, రాయగడ సంఘం కేరళ ప్రయాణం. వార్తల వివరణ. క్రిస్మస్ కూర్పులు. మొదటిగా 24/12/2025 యరసమదోసు గ్రామంలో మీటింగ్ జరిగింది. అక్కడ ముఖ్య అతిథులుగా పాస్టర్ సిఆర్ జోలే గారు మరియు పాస్టర్ అజిత్ జోలే గారు పిలువబడ్డారు. రాయగడ సంఘం నుంచి 15 మంది ఆ మీటింగ్ లో పాల్గొన్నారు మరియు వారు చీరతో అందరికీ సత్కరించారు. రెండవది 25వ తారీఖున 12వ నెల 2025లో స్థానిక సంఘంలో ఉదయం 9 గంటలకి మీటింగ్ జరిగింది. ఆ రోజు సాయంత్రం విక్రమపురంలో మీటింగ్ జరిగింది. ముఖ్య బోధకులుగా పాస్టర్ సిఆర్ జోలే గారు, పాస్టర్ అజిత్ జోలే గారు పిలువబడ్డారు. దానిలో భాగంగా రాయగడ సంఘం నుంచి 30 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆరాధన రాయగడ సంఘంలో యవ్వనస్తులచే జరగబడింది. మూడవది 26వ తారీఖున 12వ నెల 2025 శివం అనే ఒక లూప్ ఒక గ్రామంలో మీటింగ్ జరిగింది. అక్కడ కూడా రాయగడ సంఘం కాపరికి పాస్టర్ సిఆర్ జోలే గారు మరియు పాస్టర్ అజిత్ జోలే గారు ముఖ్య బోధకులుగా పిలువబడ్డారు. ఆ మీటింగ్ లో రాయగడ సంఘం 6 మంది పాల్గొన్నారు. ఉపవాస ప్రార్థనలు 29, 30, 31, 12వ నెల 2025 స్థానిక సంఘంలో అనగా రాయగడ సంఘంలో ఉపవాస కూడికలు జరిగాయి. కొంతమంది మాత్రం అందులో పాల్గొని తగిన ఫలితం మరియు బహుమానం పొందారు. ఉపవాసం చేయాలని మరియు పాల్గొనలేని వారు నెక్స్ట్ ఉపవాసం చేయాలని మా విజ్ఞప్తి. 31వ తారీఖున జాగరింపు ప్రార్థన. 31వ తారీఖున 12వ నెల 2025 స్థానిక సంఘంలో జాగరింపు ప్రార్థన జరిగింది. రాత్రి సమయం 9 నుంచి 2 వరకు ఆ రాత్రి ఆరాధన బహు అద్భుతంగా జరిగింది. అన్ని భాషలతో మరియు పశ్చాత్తాపంతో కూడిన ఆరాధన జరిగింది. రాయగడ సంఘంలో పాల్గొని చివరిగా పలహారంతో అందరూ కలిసి ఆనందించారు. ప్రేమ విందు. 1వ తారీఖున 1వ నెల 2026 రోజు దేవుడు 2025 సంవత్సరంలో సంఘ కాపరికి సంఘ బిడ్డలకి కాపాడి ఊపిరించి ఒక సంవత్సరం కొత్త సంవత్సరం కూడా క్షేమంగా అడ్డు పెట్టడానికి సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. ఆ రోజు ఉదయం 6 నుంచి కొంతమంది సంఘ బిడ్డలు వంట పనుల్లో సహాయం చేశారు. తర్వాత వాళ్ళని దేవుడు దీవించిన కాక మీటింగ్ 10కి అన్నారు కానీ ప్రారంభం వయసుకి 11 అయింది. దాన్ని బట్టి దేవుడు అందరికీ క్షమించాలి. మీటింగ్ ముగించి అందరూ కలిసి 6 రకాల వంటకాలతో 3 రకాల పచ్చడితో కలిసి ప్రేమ విందు పూర్తి చేశారు. అందులో భాగంగా రాయగడ సంఘ బిడ్డ అయిన రెడ్గా వారి కుటుంబంతో విశ్వాసంతో అందరూ క్షేమంగా వచ్చి విశాఖపట్నం నుంచి క్షేమంగా వచ్చి ఇందులో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశారు. దానికి స్తోత్రం. ఇలా రాయగడ సంఘం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. రాయగడ సంఘ బిడ్డ కేరళ ప్రయాణం 9వ తారీఖున 1వ నెల 2026 నుండి 23వ తారీఖున 1వ నెల 2026 వరకు కేరళ ప్రయాణం జరిగింది. వెళ్ళిన ప్రయాణికులు పెద్దయ్య గారు మరియు చిన్నయ్య గారు, సిస్టర్ గారు, అంకుల్ రవిరాములు, కృష్ణాంకర్ వీళ్ళందరూ క్షేమంగా తిరిగి రావడానికి సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. ముఖ్య గమనిక 29, 30, 31, 1వ నెల 2026 ఉపవాస స్థానిక సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరిగితే అందరూ చాలా పాల్గొవాలి, ఆశీర్వాదం పొందాలని మా విజ్ఞప్తి. సోమవారం విక్రమపురంలోని, మంగళవారం అర్థ గ్రామంలో, గురువారం యరసమదవలస గ్రామంలో మీటింగ్లు జరుగుతున్నాయి. మీటింగ్ వెళ్ళాలనుకున్న వారు అయ్యగారికి సంప్రదించవలసిన నంబర్ 7735762885. నేను మళ్ళీ చెప్తాను, 7735762885. ఇది పెద్దయ్య గారి, చెన్నయ్య గారిది 8327750825. ఇంకా శుక్రవారం స్థానిక సంఘంలోని హెబ్రీ పత్రిక బైబిల్ స్టడీ జరుగుతుంది. అందరూ పాల్గొని వాక్యం గ్రహించి వాక్యంతో పాటు మన జీవితంలో సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వార్త సమాప్తం. సిస్టర్ దేవి గారు ఎంత చక్కగా చదివినందుకు దేవుడు అదే రీతిగా 12 months 12 నెలలు చెప్పడానికి సిస్టర్ ఉషా గారిని ఆహ్వానిస్తూ చెప్పండి. చెప్తున్నా ఉషా నేను ఇక్కడ కూర్చున్న అధ్యక్షుడికి అయ్యగారికి అధ్యక్ష కూడా వందనాలు. ఫస్ట్ నా పేరు అబీబ్,
ఫస్ట్ దాంట్లో ఆవేపు మొదటి రాజులు ఎస్టేరు 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మొదటి రాజులు గ్రంథం అదే చెప్పండి, నా పేరు మాత్రం చెప్తాను. అదే ఆబిబి జీబ్ సైవాన్ హమోజ్ అబ్ ఎలు ఎతనిం బుల్ కిష్లేవ్ సెబా సెబే సెబా ఆదా. అదేవిధంగా యాక్టర్ సాడి ఇంగ్లీష్ చెప్పడానికి శ్రీలంక గారికి ఆహ్వానిస్తూ చెప్పండి. అధ్యక్షుడికి సాగరికాలకు నమస్కారాలు. శరీర క్రియలు శరీర సంబంధమైన క్రియలు లైంగిక దుర్నీతి అపవిత్రత వేశ్యలోలత్వము విగ్రహారాధన క్షుద్ర విద్య ద్వేషం విరోధం అసూయ అధికమైన ఆగ్రహం భేదాభిప్రాయాలు విభేదాలు ఓర్వలేనితనం మద్యమత్తు పోటీ ఆటపాటలు మొదలైనవి. ఇవేవి మనలో ఉండకూడదు అంటే దేవుడు రాజ్యంలో ప్రవేశించారు. నేను చెప్పింది కాదు, ఏసై చెప్పారు. అదేవిధంగా అవి వచ్చి దేవుడు నామలు పర్యాటి అవి చెప్పకూడదు. కిన్నాడి అవి నేను తమ పెట్టగలదు పైన ఆకాశమునే కానీ కింద భూమి కానీ భూమి కింద నీళ్ళు కానీ ఏం తమలేదు నీకు తీసుకునకూడదు. దేవుడైన యెహోవాను నేనే, మీ దేవుడైన యెహోవా నామములో బద్ధంగా ఉండకూడదు. విశ్రాంతి దినములు ఆచరించకు జ్ఞాపకించుకును. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హత్య చేయకూడదు, విచారించకూడదు, దొంగిలించకూడదు. నీ పొరుగువాడి రథాలతో సాక్ష్యం పలుకుకోవద్దు. నీ పొరుగువాడి బాడలను నీ పొరుగువాడి వేడిలను ఆశించకూడదు. ఆమేన్. అదేవిధంగా కొత్త నిబంధన పేరు చెప్పిన సిస్టర్ సరస అందరు చెప్పండి. ఇక్కడ సంఘ ప్రజలకు అందరికి వందనాలు. అధ్యక్ష కూడా నాకు దేవుడికి వందనాలు చేస్తున్నాను. కొత్త నిబంధన చెప్తున్నాను సరే. నేను బయట మత్తయి మార్కు లూకా యోహాను పేతురు రోమియో కొరింథీ ప్రథమ కొరింథీ ద్వితీయ కొరింథీ గలాతీ ఎఫెసీ ఫిలిప్పీ కొలస్సీ తెస్సలోనిక తిమోతి మొదటి తిమోతి రెండో తిమోతి తీతోస్ ఫిలమోన్ ఎఫ్రీ యాకోబు ఫిలిప్పీ మొదటి పీతరు రెండో పీతరు యోహన మొదటి యోహన రెండో యోహన మూడో యోహన యూదా ప్రకటిత వాక్యం. అదేవిధంగా 10 మెంబర్స్ కంఠస్థ వాక్యాలు చెప్పడానికి సిస్టర్ అఖిల గారికి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ చెప్పండి. రావాలి పర్లేదు చెప్తాను. ఫస్ట్ యెహోవా కారణం కీర్తన అంటే చెప్తాను. నువ్వే చెప్పైతే 10 వాక్యాలు చెప్పు. అయితే చెప్పు, ఇల్లు నీకు తెలుసు అని చెప్పు.
అఖిల చెప్పింది నేను ఎంత కొంత చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అది ఒకటి ఒకటి చెప్పాలి వాకి చెప్పాలి. ఖండస్వరం చెప్పాలరా, నీకు తెలియదు కదా. వాక్యాలు చెప్పు. వాక్యాలు చెప్పు చెప్పగలిగితే. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను. యెహోవా కాపరి నాకేం కలగదు. ఆది యందు లేకు దేవుడు ఆకాశం భూమిని సృష్టించను. సెక్యూరిటీ గారికి అందజేస్తూ చెప్పకుండా ఆయనకు రావాలి. రిపోర్ట్ 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 దేవునామని వందనాలు, పెద్దలకి చిన్నకి వందనాలు, సంఘమందరికి నా వందనాలు, అధ్యక్షుడికి రాజు ప్రజలకి నా వందనాలు. 14 తారీఖున 12 నెల 2025 పిఎడ్ మీటింగ్ జరిపించిన సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆదాయం అధ్యక్షురాలిగా సిస్టర్ గౌరీ గారు కార్యక్రమం నడిపించారు. సంఘం పాటపాడి కార్యక్రమం ప్రారంభించారు. మొదటిగా బ్రదర్ గాంధీ గారు పాట పాడారు. తర్వాత సిస్టర్ దేవి గారు చేశారు. ప్రశంస ప్రభు గారు చేశారు. స్పెషల్ ప్రోగ్రామ్ సిస్టర్ రోజా గారు చేశారు. తర్వాత సిస్టర్ ప్రేమ గారు న్యూస్ చెప్పారు. 12 శిష్యుల పేర్లు అవి చెప్పారు. 7 సంఘాల పేర్లు లాభం చెప్పారు. చివరిగా పాస్టర్ అజయ్ చౌదరి గారు ఆశీర్వాదాలు ప్రదానం చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 35 మంది మరియు ఆ దినం వచ్చిన కానుకలు 500 రూపాయలు. బిల్లు పాస్ చేయొచ్చా చెప్పండి సార్. బిల్లు పాస్ చేయొచ్చా అని చెప్పు. బిల్లు పాస్ చేయొచ్చా? బిల్లు కాదా రిపోర్ట్ సార్. రిపోర్ట్ పాస్ చేయొచ్చా? ఓకే. ఎవరు చెప్పారు? శ్రీలత. సిగ్నేచర్ పడతా. సిగ్నేచర్ నువ్వే మీరే నేను పెట్టాను. అది కాదు అంటారా? బాగా చెప్పు. ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్. రాలేని వాడికి మీ అదికి అలా వచ్చిన వాడికి అదే ఉంటుంది. ఈసారి బ్రదర్ చట్టి గారు అందరు లేరు కాబట్టి నెక్స్ట్ టైం ఉంటారు. సాంగ్ రిఫరెన్స్ బ్రదర్ యేసు గారు లేరు కాబట్టి నెక్స్ట్ టైం ఉంటారు. విజిటి సిస్టర్ గౌరీ గారు లేరు కాబట్టి నెక్స్ట్ ఉంటారు. ఇంకా ప్రసంగం బ్రదర్ రాజు. నీ ఎందుకనే చెప్పడం, ఎవరు రాలేని వాడి పేరు రాసుకో. ఓకే, ఇప్పుడు కొత్త ఏదైనా చెప్పు. వాటి కోసం చెప్పు. ఉన్న వారి పేరు అక్కడ మార్చుకుంటే న్యూస్ న్యూస్ ఎవరు చదువుతారు? న్యూస్ మాస్టర్ రచించారు. నీకు న్యూస్ వేరే ప్రోగ్రామ్. ఓకే అజెండా వేరే ప్రోగ్రామ్ చేస్తారు. న్యూస్ రోజు సాంగ్ వేరే స్పెషల్ ప్రోగ్రామ్. మన రోజుకి చెప్పండి. రోజు న్యూస్ యాక్షన్ సాంగ్ వాళ్ళు ఉన్నారు. అవి ఏడు సంఘాల పేరు. అవి 7 సంఘాల పేరు. ప్రకటన గ్రంథం 7 సంఘాల పేరు. ఇంకా ఇంకేం ప్రాబ్లమ్స్ నీ చెప్పాల్సి ఎవరైనా ప్రోగ్రామ్ లేట్ అయిపోయింది సార్. నీ వచ్చిన వారం కనుక ఏదైనా అయిపోయింది. ఈ వారం చేయలేని వారు నెక్స్ట్ వారం చేస్తారు. అదందుకు ముందుగా నీ మెసేజ్ పంపించు. ఓకే సరే. పాట పాడండి. పాట పాడండి. పాట పాడండి. పాట పాడండి కానుకలు. Thank you.
తండ్రి నీకు వందనాలు. పిఎంపీ నడిపించడానికి సహాయం చేయాల్సి ప్రోగ్రాం నడిపించడానికి దేవుడు ప్రభు చేసిన పిల్లలందరికీ జ్ఞానం ఉంది చదువు ఇచ్చిన రాబోయే దినముల వారు కూడా దేవుడు పరమ చేసిన ఊరకంగా నిలవడానికి దేవుడు సహాయం మీద పొందిన దేవుడు నా ప్రార్థన ఏ సనామని అడిగి పెట్టుకున్నాను తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మ దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము అందరి తోడే ఉండి మమ్మల్ని కాకి కాపాడుకుంటాక మరోసారి